చేనేత సహకార సంఘాల బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, గడిచిన 10 సంవత్సరాల్లో చేనేత సహకార సంఘాలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేనేత వృత్తిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం ఎన్నికలు నిర్వహించి మరోమారు పద్మశాలీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ పద్మశాలీలు ఐక్యతకు మారుపేరని, అందుకే దేవరకొండ పట్టణంలో చేనేత సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమానికి నల్గొండ డీసీపీ అధ్యక్షులు పున్నమి కైలాస్, నేత దేవరకొండ చేనేత సహకార సంఘం అధ్యక్షులు, దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్, చేనేత సహకార సంఘం పాలక సభ్యులు, కుల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఒక విషయం నేను స్పష్టంగా మనవి చేస్తాను, ఏ సమాజమైనా ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే అది రాజకీయ అవకాశాలు కానీ ఆర్థిక అవకాశాలు కానీ మాత్రం వస్తాయి తప్ప మనం ఇంటి వద్ద కూర్చొని లేదా దేవుడా అనుకుంటే సరే దేవుడు ఎప్పుడు సాయం చేస్తాడంటే, నువ్వు 900 మీటర్లు నువ్వు నడుచుకుంటూ పోతే ఇంకా 100 మీటర్లు నేను దేవుడు నడిపిస్తాను తప్ప నువ్వు 100 మీటర్ల కానీ దేవుడా అంటే నేను ఎప్పుడు కూడా నడిపించడు. అటువంటి రాజకీయాలకు ఇష్టమైన పరిస్థితుల్లో ఈనాడు పద్మశాలి సమాజం ఉంది అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. సరే ఎన్నికలు వద్దు, ఇది ఖర్చుతో ఉంటుందని చెప్పేసి మా వెంకటేశ్వర ఆ రోజు చెప్పాడు. ఇది మనందరి యొక్క అభివృద్ధికి ఇది ఆటంకంగా మారుతుంది. డబ్బులు అనవసరంగా ఖర్చు, పేదవాళ్లకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మీరందరూ కూడా వారిని గౌరవించి ఏకగ్రహం ఎన్నిక చేసినందుకు మీ అందరూ కూడా 2 చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్తామన్నా. ఒక మాట, సరే రాజకీయ ప్రస్తావనకు వచ్చినప్పుడు డెఫినెట్గా ఇవాళ ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు అన్నిటికి మించి మీ దేవరకొండ బిడ్డ అయినటువంటి నేనావత్ బాలు అన్న ఆశయంతో ఆకాశాలతో వారి మద్దతుతోటి మీ బిడ్డ ఇవాళ ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నిలబడ్డప్పుడు నేను తప్పకుండా మన యొక్క గౌరవాన్ని అటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే కాదు సమాజంలో ఉండబడేటువంటి అన్ని వర్గాల నాయకుడిగా తప్పకుండా ముందుకు పోయి మన యొక్క గౌరవాన్ని పెంచడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇంకా బాధపడుతున్న విషయం ఏంటంటే, మన చేనేతను మనం చాటుకోకపోతే ఎవరు చాటుతారండి? దయచేసి అందరూ కూడా చేనేత వస్త్రాలను ధరించుకొని వచ్చినట్లయితే నేను చాలా సంతోషించేదాన్ని. నేను ఆ విషయం కూడా చెప్పడం జరిగింది, అందరూ చేనేత వస్త్రాలు ధరించుకొని రండి అని. ఈ విషయంలో నాకు చిన్న బాధ కలుగుతుంది. గతంలో కూడా చెప్పాను, ఎవరో వస్తారు ఏదో చేశారు కాదు, మనమే ముందుకు తీసుకెళ్ళాలి. చేనేతను ముందుకు తీసుకెళ్లాలంటే మనమే చేనేత వస్త్రాలు ధరించినప్పుడు నాకు చాలా బాధాకరము. గతంలో ఇంకొకటి విషయం ఏంటంటే, చేనేత దినోత్సవం రోజు గత పాలకులు తప్పుగా భావించొద్దు. ఎందుకంటే చేనేత దినోత్సవం రోజు కూడా చేనేత ఏర్పాటు చేయకుండా ఇక్కడ మేము లయన్స్ క్లబ్ నుండి వచ్చి చేనేత దినోత్సవం సెలబ్రేషన్ ఏర్పాటు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు దాన్ని అలా కాకుండా తప్పకుండా కూడా నిర్వహిస్తారని వాళ్ళను నేను కోరుకుంటున్నాను. అదే కాకుండా ఈ బిల్డింగ్, ఇంత చక్కటి బిల్డింగ్ మన జిల్లాలో ఎక్కడ లేదండి. ఇంత పెద్ద బిల్డింగ్ మనకు ఉంది, కానీ మనం ఎంతో ముందుకు వెళ్ళాలి, కానీ ఎక్కడో ఉన్నాము. కనుక మనము అన్ని ఇక్కడ ఉన్న అన్ని షాపులు కూడా ఫుల్ఫిల్ చేసి ముందుకు తీసుకెళ్ళినట్లయితే మనకి ఇన్కమ్ సోర్సెస్ కూడా పెరుగుతుంది. మన తర్వాత నిర్మించినటువంటి విశ్వ కాంప్లెక్స్ లో ఒక్క షాప్ కూడా ఖాళీ లేదండి. మన దగ్గర చాలా షాపులు ఖాళీ ఉన్నాయి. ఈ రోజు కూడా ఫుల్ఫిల్ చేస్తారని నేను ప్రెసిడెంట్ గారికి విన్నవించుకుంటున్నాను. దాంతో పాటు మనము ఈ గతంలో కూడా మహిళా సంఘాల మహిళల నుండి మనము ఎన్నో అందరి దగ్గర కూడా మన సభ్యత్వం గురించి డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఆ వాళ్ళ కూడా ప్రాధాన్యతలు ఇస్తూ నా యొక్క విన్నపం ఏంటంటే, మన దగ్గర ఎవరైనా కూడా చదువుకు ప్రాధాన్యతలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తే మనం ఇంకా ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాను. ఎవరైనా బాలికలు కానీ అబ్బాయిలు కానీ చదువుకునే విషయంలో డబ్బుకు ఆర్థికంగా వెనుకబడి ఉన్నట్లయితే మన సంఘం నుండి సహకారం అందించాలని కోరుకుంటున్నాను. అట్లాగే మీకు కావాల్సిన ఏమైనా కూడా వసతుల పరంగా కానీ, మొన్న వచ్చి అడిగాడు వెనక డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ట్యాబ్లు కనెక్షన్ లేదు అంటే వెంటనే కూడా ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. అట్లాగే కూడా ఈ రోడ్డు గురించి కూడా అడగడం జరిగింది. ఆ రోడ్డు కూడా వెంటనే మన యొక్క అభివృద్ధి పదార్థ మన యొక్క శాసనసభ్యులైనటువంటి నేనావత్ బాలునాయక్ గారి ఆధ్వర్యంలో ఒక 50 సంవత్సరాలు అయింది. రేపు పొద్దున్నే మున్సిపాలిటీ రూల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ భవన నిర్మాణం చేయడం కష్టమైంది. ఈ
సెట్ బ్యాక్లకు ఊర వస్తుంది అని చెప్పి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే దీన్ని నరసింహ గారిని అధ్యక్షుడిగా చేసి వారి కమిటీలో ఇప్పుడు ఉన్నటువంటి బాలరాజు కూడా మెంబర్, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మెంబర్స్. ఆ నిర్మాణ కమిటీని ఒకవేళ బాధ్యతాయుతంగా పెడితే 1,40,00,000 రూపాయలతోటి ఈ స్థలంలో ఇంత పెద్ద భవన నిర్మాణం చేశారు. ఎందుకంటే కనీసం వ్యాపారం చేసుకోవడానికి ఈ ప్రాంతంలో ఒక మడిగ కావాలంటే దాదాపు 70 లక్షల కోట్ల రూపాయలు పెట్టలేదు. ఇందులో ఒక 56 మడిగల నిర్మాణం జరిగింది. ఇందులో పద్మశాలీసే పెట్టాలని నేను సూచించాను, నన్ను కొంతమంది విమర్శించారు. దాంట్లో కూడా ఒక తప్పుదేమో, అన్ని వర్గాల వారు ఉన్నప్పుడే వ్యాపారం నడుస్తుంది, కేవలం పద్మశాలీసే ఉన్నంత మాత్రం కూడా నడవదే అన్న విషయం కూడా నేను అంగీకరించడం జరిగింది. ఇప్పుడు చాలా మంది అన్ని కులాల వారు ఉన్నారు, పద్మశాలీస్ మాత్రం తక్కువ, ఏదో కిరాయిలు ఇస్తున్నారు. ఈ సంస్థ యొక్క పరిస్థితి ఈరోజు ఒకసారి గమనిస్తే నెలకు 1,50,000 రూపాయలు ఈ 50 మడిగల మీద కిరాయి వస్తుంది. అది మాత్రమే ఆదాయం. అంటే ఒక సంవత్సరంలో ఏమైతే ఒక 18 లక్షల రూపాయలు ఒక భవనానికి కిరాయి వస్తుంది. ఇది కూడా మంచిదే. ఏమీ లేకుండా పడాబడి సంఘం మూలకబడినటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. మనకు నల్గొండ జిల్లాలో ఒకనాడు దాదాపు 90 మొక్కలు మరొక సంఘాలు ఉంటే మొన్నటి వరకు 40 వచ్చినాయి, ఇప్పుడు 40 ఉన్నాయో, మనిషిని తగ్గిపోతాం. 80 సంఘాలు ఉన్నది, తగ్గిపోతాము. నాకే వాస్తే ఉన్నాయి, కానీ మనకు ఆస్తి ఉంది. ఈ రోజు దాదాపు ఇది 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే స్థలాన్ని మనం కాపాడుకున్నాం. పెద్దలు ఎంతో మంది కష్టపడ్డారు దీనికి. ఆనాడు పగిడిపల్లి మల్లప్ప గారు, చిలివేరు సాంబయ్య గారు, ఇంకా చాలా మంది వాళ్ళ పేర్లని నేను ఏం చెప్పగలను. ఈ స్థలం కూడా పగిడిపల్లి రామన్న గారి వంశం నుంచి వచ్చినటువంటి పగిడిపల్లి చంద్రబాబు గారి సంస్థలం. దేశవదీశ యొక్క నాయకత్వంలో, ఆధిపత్యంలో నేను నచ్చిన మాట వాస్తవమే. కానీ ఈరోజు ఊరు విడిచి, గ్రామం విడిచి విదేశాలకు వెళ్ళారు, హైదరాబాద్కి వెళ్ళారు, మన ఊరు మారిపోయింది. ఈరోజు పద్మశాలీస్ యొక్క సంఖ్య తగ్గిపోవచ్చు, కానీ ఆ వాసనలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడంతా మనం బతకాల్సిన అవసరం. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం. పద్మశాలి అనేది ఒక కులం కాదు. దయచేసి మీరు పద్మశాలి కులం అని సంపాదించడం నాకు ఇష్టం లేదు. పద్మశాలి సమాజం అని పద్ధతి. సమాజంలో ఒక భాగం ఉంటారు, సమాజంలో ఒక భాగం అని మనం భావించాలి. దానిలో అవకాశం తీసుకొని అభివృద్ధి విషయంలో కానీ, సంఘ భాగకరణ విషయంలో కానీ, అలాగే పెట్టుబడి విషయాలు ఇప్పించే విషయంలో కానీ, ఇంకా ఏదైనా సరే జీవోపాధి చేపించే విషయంలో కానీ చేనేత కార్మికులకు తప్పకుండా. ఎందుకంటే ప్రభుత్వం నేత గీతలకు 50 సంవత్సరాలకే పెన్షన్ తీసుకునే కనుక మీరు కూడా అలాంటి వాళ్ళు తీసుకొస్తే తప్పకుండా ఎలిజిబుల్ వాళ్ళకు నా వంతుగానే తప్పకుండా ఉత్పత్తి చేయకుండా మీ అందరూ కూడా పెన్షన్ నా సహకారం చేస్తారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ సంఘానికి, కుల సంఘానికి, మాకన్నా దేవాలయాలు కావచ్చు, ఏది కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, కాబట్టి తప్పకుండా మీ అందరికి సహకారం అందిస్తామని చెప్పని మీ అందరూ అందరూ ఆశిస్తున్నారు. మన చెన్న ఎన్నికల్లో పార్టీలకు అభిమానంగా అందరూ కూడా మీ అందరూ ఏకమై నా శ్రీమతి మున్సిపల్ చైర్మన్ విషయంలో మీ అందరూ సహకారంతో గెలిచి తప్ప ఇదేదో నా ఒక్కరి కృషి కాదు. నన్ను తెలుగుపాటి గెలిపించి ఎమ్మెల్యే టికెట్ మీ అందరూ సహకారం, మీ అందరూ ప్రేమ, పెద్దల కాశీనాథ్ గారు, నేను గోరగాలి ఇంట్లో ఉండి కూడా మన వాళ్ళకన్నా దాదాపు 300 మంది వ్యక్తిగతంగా ఫోన్ చేసి నా విజయంలో వెనుకటి చేసినందుకు అందుకని ఈ సమానంగా కుల సంఘానికి, పెద్దలకు, నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇంత అవకాశం కల్పించి ఈ అవకాశం చేయలే సహకార సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ టైం వచ్చినా సంఘ సభ్యులకు చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పని, ఈ అభివృద్ధిలో మీ ముందుంటారని చెప్పని కోరుకుంటూ అవకాశం పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. ఇచ్చేటువంటి వస్త్రాలైనా మన ఆడబిడ్డకి ఇస్తున్నామని, మరి ఇవాళ ఇచ్చేటువంటి ఆడబిడ్డకి ఇచ్చేటువంటి చీర విలువైన దానికంటే మనం ఇచ్చేది క్వాలిటీ ఒక గౌరవప్రదంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి ఇందిరమ్మ చీరలు అందరూ కూడా కట్టుకొని పాలపిట్ట కలర్, ఇంకో కలర్ కూడా వస్తుంది. ఈ సంవత్సరం మరో కలర్ వస్తుంది. అటువంటి చేనేతకార సహకార సంఘం ద్వారా కొనుగోలు చేసి సుమారు 600 కోట్ల రూపాయలు ఇవాళ సంఘానికి ఆదాయం ఇచ్చుకుంటూ మా అక్క చెల్లెలకు అందరికీ కూడా ఒక క్వాలిటీ అయినటువంటి చీరనిచ్చే గొప్ప అవకాశం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన సంఘాలకు సంబంధించారు.
విధానంలో వారు చేసేటువంటి ప్రయత్నం ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించే సందర్భంలో తప్పకుండా అభివృద్ధి దిశతో పాటుగా అనేకమైనటువంటి కష్టాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఆర్థికంగా ఈ రాష్ట్రం మొత్తం దివాళిపోయింది, తీసిపోయిన రకమైనటువంటి ఇప్పుడిప్పుడే కొంత కుదురపడి ఇంకా ముందుకెళ్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు వెన్నంటి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, ముఖ్యంగా మనకు సంబంధించి దేవరకొండకు సంబంధించి నేను ఎప్పుడు చెప్తానన్నమాట. నేను మీ మధ్యలో పెరిగిన చాలా మంది నాతో చిన్నపాటి నుంచి చదివినటువంటి నా క్లాస్మేట్ ఉన్నారు, నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. నేను అనేక మంది మీతో పాటుగా దేవరకొండ కిల్లగుంట పడిన ఈ పాత బజార్లో కొన్ని కిరాయికి ఉండి అక్కడ చదువుకున్నాం. తర్వాత ఇక్కడ వచ్చి శివాజీలో చాలా సంవత్సరాలు మీ మధ్యలో పెరిగిన వాడిని. నాకు పెద్దగా దేవరకొండలో నా కొత్త బజార్ కానీ కొత్త మనుషులు కొత్తగా ఇక్కడ షిఫ్ట్ వచ్చేటోళ్ళే కొత్తోళ్ళు. కానీ మీ మధ్య పెరిగిన వ్యక్తిగా ఇవాళ మీ అందరి ఆధారాభిమానాలు ఉండబట్టే నేను ఈ రోజు ఈ స్థాయిలో నిలబడినాను. అందులో మీ సంఘ సభ్యులు మొన్న కూడా జరిగినటువంటి ప్రతి సందర్భంలో మీరు నాకు అండగా నిలబడ్డారు. తప్పకుండా మీ రుణాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేని చెప్పి మీకు ఈ సందేశం లేదు. ఓపిక ఒక్కటే రాదు, వాళ్ళు చూసి వారికి అంత ఓపిక నాకు రాలే. ఇంకా ఓపిక చాలా అవసరం రాయించాలంటే కానీ నాకు ఇప్పుడు కొద్దిగా వస్తున్నట్టుంది. కానీ నేను కూడా మా కార్యాలయం దాకా బాగా ఆవేశం నాకు కూడా. మీకు ఆ రోజు సంఘంలో ఒక మాట చెప్పాను. ఆ రోజు మీరు అందరూ పంతశాల సంఘం పెట్టి మీరు యూనిట్గా ఉండండి. చాలా సంవత్సరాలు కాశీనాథ్ గారు, తర్వాత పుణ్యకృష్ణ గారు, అంతే గారు, నాకు తెలిసిన ముగ్గురు నాకు తెలిసిన అందరూ సాంబయ్య గారు నాకు చిన్న. తర్వాత ఒక 15 సంవత్సరాల నుంచి 20 నేను జడ్పీటీసినప్పుడు ఆ సర్పంచ్ ఉండేది. 2002 తర్వాత మీకు ఇప్పటి వరకు ఇంత పెద్ద కమ్యూనిటీ అనేక మందికి అవకాశాలు వస్తున్నాయి. కానీ మీ ఇంతమంది ఉండి మీకు ఇంత పెద్ద సమాజం ఉండి కూడా మీకు అవకాశాలు రాకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మీరు వాటిని సరి చేసుకోండి. తప్పకుండా నా వంతుగా సహకారం అందిస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ పద్మశాలకు గౌరవించాలని నాకు చాలా రోజులు వస్తుంది. సో ఇవాళ ఈ పద్మశాలి సంఘానికి సంబంధించినటువంటి ఉన్న వెంకటేశ్వర గారి సతీమణిని ఉన్న శైలజ గారిని దేవరకొండ ప్రథమ పౌరులుగా చేసినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నా వంతుగా మా అధ్యక్షుల యొక్క చేతుల మీద ఇవాళ చేసేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసినాం.